హలో ఆల్, వెల్కమ్ టు ది బీజీఎస్ క్లాసెస్. ఈరోజు ఆఫ్టర్నూన్ మనకి ద ఎఫ్బిఓ ఎఫ్ఎస్ఓ యాజ్ వెల్ as ఏబిఓ మనం రీసెంట్గా సెప్టెంబర్ 7th రాసాం కదా ఈ ఎగ్జామ్. దీని యొక్క రిజల్ట్స్ అనేది ఈరోజు ఆఫ్టర్నూన్ మనకి అనౌన్స్ చేశారు. ఎఫ్ఎస్ఓలో చూసుకుంటే 2346 మెంబర్స్ మెయిన్స్కి సెలెక్ట్ అయ్యారు. అండ్ ఎఫ్బిఓ ఏబిఓలో 13,840 మెంబర్స్ అనేది మెయిన్స్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. అండ్ కంగ్రాచులేషన్స్ టు ద వన్ ఎవరైతే ప్రిలిమ్స్ క్లియర్ చేశారో, అండ్ ఆల్సో ద వెరీ ఆల్ ది బెస్ట్. మెయిన్స్ అనేది మీకు నెక్స్ట్ ఇది మోస్ట్ కాంపిటేటివ్గా ఉంటుంది. అది నెక్స్ట్ 2 monthsలో మీకు మెయిన్స్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయవచ్చు. సో మీరు ఇప్పటి నుంచే ద ప్రాపర్ ప్రిపరేషన్ ఇస్తే మెయిన్స్ అనేది మీరు క్లియర్ చేయవచ్చు. అయితే మనకి ఈ ఎఫ్బిఓలో పార్ట్ బిలో మనకి జనరల్ సైన్స్ అనేది ఉంటుంది కదా. ఈ జనరల్ సైన్స్లో మనకి పార్ట్ బిలో 9 టాపిక్స్ అనేది మనకి నోటిఫికేషన్లో ఇచ్చారు వాళ్ళు. ఈ 9 టాపిక్స్లో మనం థర్డ్ టాపిక్లో చూసుకుంటే వీ హ్యావ్ ది ట్రాన్స్పోర్టేషన్ ఇన్ హ్యూమన్ ఒక టాపిక్ ఉంది. ఇక్కడ మనకి ఏం మెన్షన్ చేశాడంటే కంపోజిషన్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ద బ్లడ్ యొక్క కంపోజిషన్, ఫంక్షన్, అలానే దాని క్లాటింగ్ ఫ్యాక్టర్స్ కానీ గ్రూప్స్ కానీ అవన్నీ మనకి మెన్షన్ చేస్తూ హార్ట్ దాని స్ట్రక్చర్ యాజ్ వెల్ యాజ్ ద ఫంక్షన్ ఆఫ్ ద బ్లడ్ వెజల్స్ అని కూడా ఇచ్చారు. దిస్ హార్ట్ స్ట్రక్చర్ అండ్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద బ్లడ్ వెజల్స్ అని ఉంది కదా, ఇదే మనకి ద సర్క్యులేటరీ సిస్టమ్. అయితే హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టమ్ ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు, ఇట్ ఈస్ రిగార్డింగ్ ద హ్యూమన్ అని. అది మనకి ఎలిమెంటరీ నాలెడ్జ్ ఈస్ ఇనఫ్ అని ఇచ్చారు. అంటే సింపుల్గా దాని స్ట్రక్చర్ అది ఎలాగ పంప్ అవుతుంది అది మనం చూసుకోవాలి. అండ్ అలానే డెప్త్గా కాకుండా జస్ట్ ఎలిమెంటరీ నాలెడ్జ్ అని మెన్షన్ చేయడం జరిగింది. అండ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ డెమో వీడియో ఈరోజు మనం ఈ హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టమ్ గురించి డిస్కస్ చేద్దాము. అండ్ ఎలిమెంటరీ నాలెడ్జ్ వాడు చెప్పినట్లు మన బేసిక్తో పాటు కొంచెం లిటిల్ డెప్త్ కూడా చూద్దాం. ఎందుకంటే మెయిన్స్ కాబట్టి మనం ఎక్కడ ఛాన్స్ తీసుకోకుండా కొంచెం ఎలిమెంటరీ నాలెడ్జ్ దాటి డిస్కస్ చేయడం కూడా జరుగుతుంది. సో ద హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే ఏంటి? సర్క్యులేటరీ సిస్టమ్ అంటే సింప్లీ సర్క్యులేటరీ సిస్టమ్ ద్వారా మనకి ఏమవుతుంది, ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ బ్లడ్, అలానే న్యూట్రియంట్స్ యాజ్ వెల్ యాజ్ ద గ్యాసెస్, ఇవన్నీ సర్క్యులేటరీ సిస్టమ్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతాయి. ప్రతి ఒక్క సిస్టమ్ మన బాడీలో ప్రతి ఆర్గాన్కి ఒక సిస్టమ్ అసోసియేట్ అయి ఉంటుంది. లైక్ లంగ్స్ చూసుకుంటే రెస్పిరేటరీ సిస్టమ్, కిడ్నీ చూసుకుంటే ద ఎక్స్క్రిటరీ సిస్టమ్, అలాగా సర్క్యులేటరీ సిస్టమ్ చూసుకుంటే ద మెయిన్ ఆర్గాన్ ఈజ్ ద హార్ట్. సో సర్క్యులేటరీ సిస్టంలో మనకి హార్ట్ అనేది అసోసియేట్ అయి ఉంటుంది. ఇట్ ఈస్ ద మెయిన్ పార్ట్. అండ్ రిమెంబర్, హార్ట్ నుంచి బ్లడ్ అనేది మీకు పంప్ అవుతుంది, ప్యూరిఫై అయితే కాదు. ద హార్ట్ ఈజ్ ద పంపింగ్ ఆర్గన్ ఆఫ్ ది బ్లడ్. ఇక్కడ ప్యూరిఫికేషన్ జరగదు. ప్యూరిఫికేషన్ అనేది మనకి లంగ్స్లోని ద బ్లడ్ అనేది ప్యూరిఫై అవుతుంది, నాట్ ఇన్ ద హార్ట్. ఇది చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. సో లంగ్స్లోనే ప్యూరిఫై అవుతుంది, హార్ట్ నుంచి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే ఇంప్యూర్ బ్లడ్ తీసుకుంటుంది. నెక్స్ట్ లంగ్స్ నుంచి వచ్చిన ఈ ప్యూరిఫై అయిన బ్లడ్ ఉంటుంది కదా, అది డిఫరెంట్ ఆర్గాన్స్కి ఇది పంపిస్తుంది. సో ఇది మనకి సర్క్యులేటరీ సిస్టమ్. అయితే ఈ సర్క్యులేటరీ సిస్టంలో మనం చూసుకుంటే మనకి 2 types ఉంటాయి. ఒకటి ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్, ఇంకొకటి క్లోజ్డ్. ఈ ఓపెన్ అంటే సింప్లీ ఇలాగ ఒక ఆర్గనిజం ఉందనుకోండి, దిస్ ఈజ్ హార్ట్. ఈ హార్ట్ నుంచి బ్లడ్ అనేది ఇలాగ ఓపెన్కి వెళ్ళిపోతుంది. హార్ట్లో ఉన్న బ్లడ్ అనేది ఓపెన్గా స్ప్రెడ్ అయిపోతుంది ఈ ఆర్గనిజంలోకి, అంటే లైక్ డిస్పర్స్ అయిపోతుంది. ఇది ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటారు. ఇది మనం ఎక్కడ అబ్జర్వ్ చేస్తామంటే ఇన్ ఆర్థ్రోపోడ్స్, మొలస్కస్, వీటిలో ఈ ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ మనం చూస్తాము. అదే క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే ఇఫ్ దిస్ ఈజ్ హార్ట్ అనుకోండి, ఇక్కడ ఆర్గన్స్ ఉన్నాయి, బాడీ పార్ట్స్. హార్ట్ నుంచి బ్లడ్ వెజల్ ప్యూర్ బ్లడ్ని తీసుకెళ్తుంది, అలానే ఈ ఆర్గాన్స్కి లేకపోతే బాడీ పార్ట్స్కి. తర్వాత ఈ బాడీ పార్ట్స్ నుంచి అగైన్ ఇంకొక బ్లడ్ వెజల్ అనేది ఇంప్యూర్ బ్లడ్ అనేది తీసుకొస్తుంది. ఇదంతా క్లోజ్డ్గా ఉంది కదా, కాబట్టి దీన్ని క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటారు. అది మనం చూసుకుంటే ఎనీలిడ్స్, కార్డేట్స్లో ఈ క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ చూస్తాం. మనకి క్లాసిఫికేషన్ తెలుసు కదా, ప్లాంట్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్. సో ఇది ఎవాల్వ్ అవుతున్నప్పుడు ఫస్ట్ మనకి ఆర్థ్రోపోడ్, మొలస్కస్ వస్తాయి, దాని తర్వాత ఎనీలిడ్స్, కార్డేట్స్ వస్తాయి. అంటే సింపుల్ ఒక్కటి తర్వాత నెక్స్ట్ మనకి ఎవాల్వ్ అవుతుంది. అంటే ఒక ఆర్గాన్ అనేది ఇప్పుడు ఆర్థ్రోపోడ్, మొలస్కస్లో ఓపెన్ ఉంది, దాని తర్వాత అది ఎవాల్వ్ అయ్యి క్లోజ్డ్ అవుతుంది, ఆ తర్వాత ఎనీలిడ్స్కి, కార్డేట్స్కి. అయితే కంపారిటివ్లీ ఓపెన్ క్లోజ్లో మనం చూసుకుంటే క్లోజ్డ్ వన్ ఈజ్ ద బెస్ట్ సర్క్యులేటరీ సిస్టమ్.
ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఓపెన్ ఉంది కదా, ఈ ఓపెన్ సర్క్యులేటరీ సిస్టంలో మనకేమవుతుంది, హార్ట్ అనేది డిఫరెంట్ బాడీ పార్ట్స్కి ఇలా డిస్పర్స్ చేసేస్తుంది. అంటే ఒక్కొక్క ఆర్గాన్కి బ్లడ్ వెజల్ ఏం లేకుండా డైరెక్ట్గా హార్ట్ నుంచి బ్లడ్ ఇలాగా స్ప్రెడ్ అయిపోతుంది. వెరీస్ క్లోజ్డ్లో మనకి ఒక బ్లడ్ వెజల్ అనేది అసోసియేట్ అవుతుంది, అలాగే ఆర్గాన్ దగ్గరికి వెళ్ళి అది బ్లడ్ అనేది ఇస్తుంది. సో ఆ పర్టికులర్ ఆర్గానిక్ కానీ బాడీ పార్ట్కి కానీ ఎంత బ్లడ్ కావాలో అంత బ్లడ్ ఇస్తుంది. సో దీనివల్ల పర్ఫెక్ట్గా బ్లడ్ అనేది అన్ని బాడీ పార్ట్స్కి వెళ్తుంది. కాబట్టి ద క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఈజ్ ద బెస్ట్ వన్ వెన్ కంపేర్ టు ద ఓపెన్. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది ఈ ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్. మనం చూస్తే ఇన్ కేస్ ఆఫ్ గ్రాస్ హోపర్స్లో మనం ఈ ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ చూస్తాము. వెరస్ క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఇదిగోండి ఇక్కడ మనం ఎన్లీడ్స్ కోఆర్డినేట్స్లో మనం ఈ క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ అనేది చూడడం జరుగుతుంది. అయితే మనం చూసాం కదా, ద హార్ట్ ఇట్ ఈస్ అ ఇంపార్టెంట్ ఆర్గాన్ ఇన్ కేస్ ఆఫ్ ద సర్క్యులేటరీ సిస్టమ్. అయితే ఈ హార్ట్ అనేది మనకి డిఫరెంట్ ఛాంబర్స్ కింద మనం చూస్తాం. లైక్ 2 ఛాంబర్డ్ హార్ట్ ఉంటుంది, 3 ఛాంబర్ హార్ట్ ఉంటుంది, అలానే పార్షియల్ 4 ఛాంబర్డ్ హార్ట్ అండ్ కంప్లీట్ 4 ఛాంబర్ హార్ట్ కూడా ఉంటుంది. మనం ఇందాక ఎక్కడ ఎన్లీడ్స్ మొలస్కస్లో ఓపెన్ చూసాం, దాని తర్వాత మనం క్లోజ్డ్ చూసాం ఎక్కడ, ఇన్ కేస్ ఆఫ్ ద ఆర్థ్రోపోడ్స్ కార్డేట్స్లో. అలానే ఇక్కడికి వచ్చేస్తే ఫిషెస్ నుంచి మ్యామల్స్, అంటే మనకు తెలుసు కదా, ఫస్ట్ ఫిషెస్ వస్తాయి, దాని తర్వాత యాంఫిబియన్స్, రెప్టైల్స్, తర్వాత బర్డ్స్, మ్యామల్స్, ఇలా ఎవల్యూషన్ అయింది కదా. ఇలా ఎవల్యూషన్ అవుతున్నప్పుడు హార్ట్ కూడా ఎవాల్వ్ అయింది. అంటే 2 ఛాంబర్ హార్ట్ నుంచి 3 ఛాంబర్, 3 ఛాంబర్ నుంచి పార్షియల్గా 4 ఛాంబర్, తర్వాత కంప్లీట్ 4 ఛాంబర్ హార్ట్ అనేది అయింది. అయితే ఈ 2 ఛాంబర్ హార్ట్ మనం ఎక్కడ చూస్తామంటే ఇన్ కేస్ ఆఫ్ ఫిషెస్లో చూడడం జరుగుతుంది. ఇక్కడ ఈ 2 ఛాంబర్ హార్ట్లో హ్యావ్ ఓన్లీ 1 ఏట్రియా అండ్ 1 వెంట్రికల్. ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, ఇది ఫిష్ మనం చూసుకుంటే దిస్ ఈజ్ ద ఏట్రియం, వెంట్రికల్. ఇక్కడ ఒక ఏట్రియా ఒక వెంట్రికలే ఉంటుంది. దీని ద్వారానే ఇక్కడ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ అనేది ఇలా వర్క్ అవుతుంది. అయితే ఇక్కడ వెయిన్స్ నుంచి ఇంప్యూర్ బ్లడ్ అనేది వస్తుంది ఏట్రియాలోకి, తర్వాత వెంట్రికల్స్ నుంచి వెళ్ళి ఇక్కడ మనకి మీరు చదివారు కదా, ఫిషెస్లో గిల్స్ దగ్గర ద గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. అండ్ ఇక్కడ ప్యూరిఫికేషన్ అయిన తర్వాత అగైన్ నెక్స్ట్ ఇలా బాడీ పార్ట్స్కి వెళ్ళిపోతుంది. అండ్ ఆఫ్టర్ మళ్ళీ అగైన్ ద ఇంప్యూర్ అనేది ఇలా వస్తుంది. సో ఇక్కడ ఫిషెస్లో ఇలాగా జరుగుతుంది సర్క్యులేటరీ సిస్టమ్ విత్ 1 ఏట్రియా అండ్ 1 వెంట్రికల్. అండ్ ఆఫ్టర్ మనం యాంఫిబియన్స్ అండ్ రెప్టైల్స్లో చూసుకుంటే ఇక్కడ 3 ఛాంబర్ హార్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ 3 ఛాంబర్ హార్ట్లో ఏముంటాయి అంటే 2 ఏట్రియా అండ్ 1 వెంట్రికల్. ఇది ఎలా వర్కౌట్ అవుతుంది అంటే ఇక్కడ మనం చూసుకుంటే సమ్ బాడీ పార్ట్స్ ఉన్నది, ఏదో ఒక బాడీ పార్ట్ ఉంది. ఈ బాడీ పార్ట్ నుంచి ఇలా రైట్ ఏట్రియంలోకి ద ఇంప్యూర్ బ్లడ్ అనేది వస్తుంది. ఆ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ వచ్చిన తర్వాత ఇది వెంట్రికల్లోకి వెళ్తుంది. వెంట్రికల్లోకి వెళ్ళి వెంట్రికల్ నుంచి అగైన్ ఎక్కడ ప్యూరిఫై అవుతుందో ప్యూరిఫికేషన్ పార్ట్కి వెళ్తుంది. ఇక్కడ ప్యూరిఫై అవుతుంది. ప్యూరిఫై అయిపోయిన తర్వాత ప్యూరిఫై అయిన బ్లడ్ అగైన్ ద లెఫ్ట్ ఏట్రియాలోకి వస్తుంది. లెఫ్ట్ ఏట్రియాలోకి వచ్చి అగైన్ ఈ వెంట్రికల్లోకి వెళ్తుంది. ఆఫ్టర్ దట్ ఇట్ పంప్స్ టు ద బాడీ పార్ట్స్. అయితే ఇక్కడ మనకి రైట్ ఏట్రియా నుంచి వచ్చిన ఈ ఇంప్యూర్ బ్లడ్, అది డిఆక్సిజనేటెడ్ బ్లడ్, యాజ్ వెల్ యాజ్ లెఫ్ట్ ఏట్రియా నుంచి వచ్చిన ఇక్కడ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఇక్కడ ఒక్క వెంట్రికల్లో ఉండిపోవడం వల్ల ఇక్కడ రెండు మిక్స్ అయిపోతున్నాయి. సో మనకి ఇక్కడ కంప్లీట్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది బాడీ పార్ట్స్కి వెళ్ళదు. మిక్స్ అవ్వడం వల్ల కొంచెం ఇంప్యూర్ బ్లడ్ అనేది కూడా బాడీ పార్ట్స్కి వెళ్ళడం జరుగుతుంది. ఎక్కడ యాంఫిబియన్స్ అండ్ రెప్టైల్స్లో మనం ఇది చూస్తాం, బట్ క్రోకోడైల్స్లో కాదు. క్రోకోడైల్ కూడా మనకి రెప్టైలే కదా, క్రోకోడైల్స్లో అయితే ఇలా ఉండదు. క్రోకోడైల్స్కి వచ్చేసరికి ఏమవుతుందంటే 4 ఛాంబర్డ్ హార్ట్ అనేది ఎవాల్వ్ అయిపోయింది. అయితే ఈ 4 ఛాంబర్డ్ హార్ట్ అనేది కంప్లీట్ కూడా కాదు. ఎందుకంటే ఇదిగోండి ఇక్కడ చూడండి, హియర్ మనకి ఇక్కడ రైట్ ఏట్రియా దిస్ ఈజ్, అండ్ దిస్ ఈజ్ లెఫ్ట్ ఏట్రియా. దిస్ ఈజ్ రైట్ వెంట్రికల్, లెఫ్ట్ వెంట్రికల్ ఉంది. అయితే రైట్ ఏట్రియా నుంచి బ్లడ్ అనేది రైట్ వెంట్రికల్లోకి వెళ్ళి అండ్ హియర్ ప్యూరిఫై అవుతుంది. ప్యూరిఫై అయిన తర్వాత ఇట్ అగైన్ కమ్స్ టు ద లెఫ్ట్ ఏట్రియా. లంగ్స్లో ప్యూరిఫై అవుతుంది కదా, నెక్స్ట్ లెఫ్ట్ ఏట్రియా నుంచి లెఫ్ట్ వెంట్రికల్ టు బాడీ పార్ట్స్. అయితే అంత బాగుంది.
కాకపోతే ఇదిగోండి ఇక్కడ ఇది వెంట్రికల్ ఉంది కదా, ఈ వెంట్రికల్ అనేది పూర్తిగా క్లోజ్ కాలేదు, ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంది. అంటే ఇక్కడ ఉన్న ఇంప్యూర్ బ్లడ్, ఇక్కడ ఉన్న ప్యూర్ బ్లడ్ అనేది దేర్ ఇస్ ఎ మిక్సింగ్, ఇక్కడ కొంచెం మిక్స్ అవుతుంది కదా. సో క్రొకోడైల్లో హార్ట్ అనేది 4 ఛాంబర్డే, కాకపోతే పార్షల్. ఎందుకు ఇక్కడ కొంచెం అనేది క్లోజ్ కాలేదు, ఇక్కడ సెప్టమ్ ఏమి లేకుండా ఓపెన్గా ఉంది కాబట్టి ఇక్కడ కూడా బ్లడ్ అనేది మిక్స్ అవుతుంది. బాడీ పార్ట్స్కి వెళ్ళినప్పుడు కూడా ఫుల్లీ ఆక్సిజనేటెడ్ బ్లడ్ కాకుండా కొంచెం పార్షియల్గా డీఆక్సిజనేటెడ్ బ్లడ్ వెళ్తుంది. కానీ కంపారిటివ్లీ 3 ఛాంబర్డ్ హార్ట్తో చూసుకుంటే ఇది బెటరే కదా, అంత పూర్తిగా మిక్స్ అవ్వట్లేదు, కొంతవరకు మిక్స్ అవుతుంది. సో క్రోకోడైల్స్కి వచ్చేసరికి ఇలాగా ఇన్కంప్లీట్ అంటే పార్షియలీ 4 ఛాంబర్డ్ హార్ట్ అనేది ఎవాల్వ్ అవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ద కంప్లీట్ 4 ఛాంబర్డ్ హార్ట్. ఈ కంప్లీట్ 4 ఛాంబర్డ్ హార్ట్ ఎలా ఉంటుంది అంటే సింపుల్. ఇక్కడ మనం మామూలుగా చూసుకుంటే జస్ట్ ఇమాజిన్ దిస్ ఈజ్ ద హార్ట్. అండ్ ఇది మనకి రైట్ ఏట్రియా, రైట్ వెంట్రికల్, లెఫ్ట్ ఏట్రియా, లెఫ్ట్ వెంట్రికల్. ఇక్కడ మనకి వాల్స్ ఉంటాయి చూడండి. ఇక్కడ మనకి ఫుల్ కంప్లీట్ సపరేషన్ అయిపోయింది. దీంట్లో ఉన్న బ్లడ్ దీనికి వెళ్ళదు, అంటే రైట్ సైడ్ ఉన్న బ్లడ్ అనేది లెఫ్ట్ సైడ్ వెళ్ళదు, అలాగే లెఫ్ట్ సైడ్ ఉన్నది కూడా రైట్ సైడ్లో మిక్స్ అవ్వదు. సో ద కంప్లీట్ సపరేషన్ జరుగుతుంది. అలానే ఆక్సిజనేటెడ్ బ్లడ్ అండ్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది కూడా ఇక్కడ మిక్స్ అవ్వడం జరగదు. సో ఇది కంప్లీట్ 4 ఛాంబర్డ్ హార్ట్ అని అంటాం. ఇది మనం మ్యామల్స్లో అలాగే బర్డ్స్లో కూడా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ద హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టమ్, దీన్నే మనం ఏమంటామంటే దీనికి ఇంకొక పేరు ఉంది, దట్ ఈస్ ద బ్లడ్ వాస్క్యులర్ సిస్టమ్ అని కూడా అంటారు హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టమ్ని. అండ్ ఈ హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టంలో చూసుకుంటే మనకి హార్ట్ యాజ్ వెల్ యాజ్ ద బ్లడ్ వెజల్స్ అండ్ దాంతోపాటు బ్లడ్. హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టంలో మనం చూస్తే ఈ 3 పార్ట్స్ ఉంటాయి. అయితే బ్లడ్ వెజల్స్లో మనం చూసుకుంటే వీ హ్యావ్ ఆర్టరీస్ అండ్ వెయిన్స్. మీరు ఆర్టరీస్ వెయిన్స్ దగ్గర కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ ఒకటి చెప్తాను, రిమెంబర్. ఆర్టరీస్లో ఎప్పుడూ మనకి ప్యూర్ బ్లడ్డే ఉంటుంది. అంటే ఆల్వేస్ కాదు, దెర్ ఈజ్ ఎక్సెప్షన్, అది కూడా అప్కమింగ్లో చెప్తాను. ఆర్టరీస్ అంటే ఏంటంటే సింప్లీ అవే ఫ్రమ్ హార్ట్, అంటే హార్ట్ నుంచి వెళ్ళిపోతున్న బ్లడ్ వెజల్, దాన్ని ఆర్టరీ అంటారు. వెయిన్స్ అంటే టువార్డ్స్ ద హార్ట్, హార్ట్ వైపు వచ్చే బ్లడ్ వెజల్స్ని వెయిన్స్ అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి బాగా. సో హార్ట్ నుంచి వెళ్ళిపోయే బ్లడ్ వెజల్స్ని ఆర్టరీస్ అంటారు, వెరేజ్ వెయిన్స్ ఇక్కడ ఎక్సెప్షన్ ఉంది, కన్ఫ్యూజ్ అవ్వదు. వెయిన్స్ ఏమంటారంటే బ్లడ్ హార్ట్కి తీసుకొచ్చే వాటిని వెయిన్స్ అని అంటారు. అండ్ గుర్తుపెట్టుకోండి, మనకి ఎవరైనా నీరసంగా ఉన్నప్పుడు మనం సెలైన్ బాటిల్ అవి మనం పెట్టుకుంటాం కదా, అండ్ అది వెయిన్స్కి కనెక్ట్ చేస్తారు. ఎందుకంటే వెయిన్స్ అనేవి బయటకి ఉంటాయి, సో కనెక్ట్ చేయడం ఈజీ. అండ్ అలానే వెయిన్స్కి కనెక్ట్ చేస్తే ఆ సెలైన్ ఫ్లూయిడ్ ఉంటుంది కదా, అది డైరెక్ట్గా హార్ట్కి వెళ్ళిపోతుంది. సో హార్ట్కి వెళ్ళడం వల్ల హార్ట్ ఏం చేస్తుంది, అదర్ బాడీ పార్ట్స్కి పంపిస్తుంది కదా. సో హార్ట్ నుంచి పంపించినప్పుడు చాలా ఫాస్ట్గా వెళ్తుంది అదర్ బాడీ పార్ట్స్ కూడా. అందుకని వెయిన్స్కి కనెక్ట్ చేస్తారు. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్ వెయిన్స్కి ఎందుకు సెలైన్ కనెక్ట్ చేస్తారు అంటే, ఎందుకంటే ఫాస్ట్గా వెళ్ళి ఆ పర్సన్కి ఎనర్జీ రావాలి. అందుకే వెయిన్స్ కంటే అంటే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉన్న హార్ట్కి వెళ్ళడం ఇంపార్టెంట్ కాబట్టి వెయిన్స్కి కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో ద బ్లడ్ వెజెస్లో మనకి ఆర్టరీస్, వెయిన్స్ ఉంటాయి. వెరస్ మన బ్లడ్ ద మెయిన్ పార్ట్, ద బ్లడ్ అనేది పంప్ అవుతుంది. సో హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టంలో మనకి హార్ట్, ద బ్లడ్ వెజల్స్ యాజ్ వెల్ యాజ్ ద బ్లడ్ అనేది ఉంటుంది. అయితే ఇది మనం ఫస్ట్లోనే చూసాం, ఆక్సిజన్ని, న్యూట్రియంట్స్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ ద వేస్ట్ కూడా త్రూ ద బాడీని ఇది మనకి సర్క్యులేటరీ ట్రాన్స్పోర్టింగ్ చేస్తుంది. మాకు చాలామంది స్టూడెంట్స్ నుంచి రిక్వెస్ట్ వచ్చింది, అంటే మెయిన్స్కి బ్యాచ్ స్టార్ట్ చేయండి, వి విల్ జాయిన్, మాకు కోర్స్ కావాలి అని. అందుకని మీ చాలా రిక్వెస్ట్ని మేము కన్సిడర్ చేసుకొని ఈ మెయిన్స్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. ది మెయిన్స్ స్పెషల్ బ్యాచ్.
ఇది ఏపీ ఎఫ్బిఓకి ఇది మెయిన్స్కి యూజ్ అవుతుంది. దాంతోపాటు ఎవరైతే తానేదర్కి ప్రిపేర్ అవుతున్నారో ఈ తానేదర్ అనేది ఏపీ ఎఫ్బిఓకి నెక్స్ట్ సబార్డినేట్ పోస్ట్, దీంట్లో కూడా సేమ్ సిలబస్ ఉండడం వల్ల ఈ బ్యాచ్ అనేది వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ దీనిలో మేము ద పేపర్ 2లో ఉన్న ది జనరల్ సైన్స్ని డిస్కస్ చేస్తాము. మనకి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు దీని నుంచి 50 మార్క్స్ అనేవి హోల్డ్ అవుతుందని. సో పక్క మీకు 50 మార్క్స్ దీని నుంచి వస్తాయి. కాబట్టి ఎవరైతే జనరల్ స్టడీస్లో కానీ, అంటే జనరల్ స్టడీస్ మనకి ఎక్కువ సిలబస్ ఉంటుంది, జనరల్ స్టడీస్లో కానీ ఆర్ మ్యాథమెటిక్స్లో వీక్గా ఫీల్ అయిన వాళ్ళు ఉంటారు కదా, జనరల్ స్టడీస్ యాజ్ వెల్ యాజ్ మ్యాథ్స్లో, అలాంటి వాళ్ళు ఈ టాపిక్స్లో అంటే 50 మార్క్స్ కంపల్సరీ వస్తాయి. కాబట్టి కరెక్ట్గా మీరు ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అయితే అరౌండ్ 40 నుంచి 42 ఈ స్కోర్ మీరు అంటే 50కి చక్కగా స్కోర్ చేయవచ్చు. ఈ బ్యాచ్ చూసుకుంటే మీకు 11th అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ డైలీ 2 క్లాసెస్ అవుతాయి. సో డైలీ 2 క్లాసెస్ అవడం వల్ల మీకు సిలబస్ కూడా ఫాస్ట్గా కంప్లీట్ చేస్తాము. అండ్ ఇది మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్లో ఎవరైతే లైవ్కి అటెండ్ అవుతారో వాళ్ళు లైవ్ చూసుకోవచ్చు, అదర్వైజ్ ఆ టైంకి మీకు సెట్ కాలేదంటే రికార్డెడ్. సో ఇది మీకు కొత్తగా అంటే పాత క్లాసెస్ కాకుండా మీకు కొత్తగా మళ్ళీ చెప్తున్నాం లైవ్గా క్లాసెస్. అండ్ ఇందులో మీకు కంప్లీట్ మెయిన్స్ సిలబస్ కంప్లీట్ ఉంటుంది. అంటే టోటల్ మనకి 9 సబ్ టాపిక్స్ ఉన్నాయి కదా ఈ జనరల్ సైన్స్లో, ఈ కంప్లీట్ మెయిన్ సిలబస్ మీకు మేము దీనిలో కవర్ చేస్తాము. బైలింగ్వల్ మోడ్ అంటే ఇప్పుడు చెప్పేటట్టే బోత్ ఇంగ్లీష్ మీడియం యాజ్ వెల్ as తెలుగు మీడియంలో చెప్పడం జరుగుతుంది. అండ్ క్లాస్ అయిపోయిన వెంటనే క్లాస్లో మేము మీకు ఏ నోట్స్ అయితే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో ఆ నోట్ మెటీరియల్ మీకు ఇచ్చేస్తాము. అండ్ రిమెంబర్ చాలా స్టూడెంట్స్ ఇంకా పాత సిలబసే అనుకుంటున్నారు. ఈ క్లాస్ అనేది మీకు రివైజ్డ్ సిలబస్ నోటిఫికేషన్లో ఇచ్చిన ద రివైజ్డ్ సిలబస్ అనే దాన్ని బేస్ చేసుకొని ఈ క్లాసెస్ మీకు జరుగుతాయి. అండ్ మీకు ఇంకా ఏదైనా ఫర్దర్ క్వైరీస్ ఆర్ ఎనీ ఉంటే ఇక్కడ మీకు డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ ఆర్ లేకపోతే కాల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు క్లియర్ చేసుకోవచ్చు. అండ్ రిగార్డింగ్ ద యాప్ లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఆ లింక్ ద్వారా యాప్ని డౌన్లోడ్ చేసుకుని అక్కడ కోర్స్కి మీరు ఎన్రోల్ అవ్వచ్చు. సో కమింగ్ టు ద స్ట్రక్చర్ ఆఫ్ ద హార్ట్ స్ట్రక్చర్ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హార్ట్ అనేది మనకి అంటే ఫస్ట్ మనం ఫీటస్ నుంచి వస్తుంది కదా ఎంబ్రియోలో ఈ హార్ట్ అనేది ఎక్కడి నుంచి అంటే మీసోడెర్మ్ నుంచి వస్తుంది. మనకి సింపుల్గా ఎంబ్రియో ఉన్నప్పుడు వీ హ్యావ్ 3 లేయర్స్. ఒకటి ectoderm, the second one is the mesoderm, whereas the third one it is the endoderm. ectoderm అంటే ఇన్నర్ లేయర్ అని అంటాము, మీసోడెర్మ్ అంటే మిడిల్ లేయర్ అంటారు, వెరేజ్ ectoderm అంటే అవుటర్ లేయర్, మీసోడెర్మ్ అంటే ఇన్నర్, వెరేజ్ ఎండోడెర్మ్ అంటే ఇన్నర్ లేయర్ అంటారు. అండ్ ఒక్కొక్క లేయర్ నుంచి కొన్ని బాడీ పార్ట్స్ ఆర్ ఆర్గాన్స్ డెవలప్ అవుతాయి. అండ్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ హార్ట్ అనేది ఈ మీసోడెర్మ్ నుంచి హార్ట్ అనేది ఎంబ్రియో నుంచి ఎవాల్వ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఈ హార్ట్ అనేది ఒక మస్కులర్ ఆర్గన్ అంటే మజిల్స్తో ఉంటుంది. అండ్ దీని లొకేషన్ చూసుకుంటే ద థొరాసిక్ క్యావిటీ, ఇదిగోండి ఇక్కడ మన థొరాసిక్ క్యావిటీలో ఉంటుంది. అండ్ లెఫ్ట్కి కొంచెం టిల్ట్ అయి ఉంటుంది, లెఫ్ట్ సైడ్ హార్ట్ ఉండదు, హార్ట్ అనేది ఇక్కడే ఉంటుంది ఇట్లా, కాకపోతే లెఫ్ట్కి కొంచెం టిల్ట్ అయి ఉండడం వల్ల మనకి హార్ట్ లెఫ్ట్ ఉంటుంది అంటారు. అంతేకాని కంప్లీట్గా హార్ట్ అనేది లెఫ్ట్ సైడ్ ఉండదు. అండ్ ఇక్కడ లంగ్స్ మధ్యలో ఇలా హార్ట్ ఉంటుంది, అది కొంచెం లెఫ్ట్ సైడ్ కొంచెం టిల్ట్ అయి ఉంటుంది. అండ్ ఈ హార్ట్ అనేది ప్రొటెక్ట్ అవుతుంది దేని ద్వారా? పెరికార్డియం బయట ఉన్న అంటే మనకి ఫ్రంట్ సైడ్ పెరికార్డియం అని ఉంటుంది, అది ఆ పెరికార్డియం ద్వారా ఈ హార్ట్ అనేది మనకి ప్రొటెక్షన్ అవుతుంది హార్ట్కి, లోపల ఉన్న హార్ట్కి. అండ్ ఈ పెరికార్డియంలో పెరికార్డియం ఉంటుంది కదా, ఈ పెరికార్డియంలో పెరికార్డియం ఫ్లూయిడ్ అని ఉంటుంది. ఈ ఫ్లూయిడ్ వల్ల ఏవైనా సడన్ అటాక్స్ వచ్చినా లేకపోతే సడన్గా ఏవైనా ఫోర్స్ అలా తగిలినా ఈ ఫ్లూయిడ్ అనేది దానికి తట్టుకొని హార్ట్ని అది కాపాడుతుంది. అండ్ మనం జనరల్లీ తెలుసు మనకి చిన్నప్పటి నుంచి ద హార్ట్ అనేది అంటే ఒక పర్సన్ యొక్క హార్ట్ అనేది వాళ్ళ ఫిస్ట్ సైజ్ ఉంటుందని కూడా మనం చెప్పుకుంటాం. అయితే ఇప్పుడు హార్ట్ యొక్క స్ట్రక్చర్స్ నార్మల్గా మనం చూసుకుంటే మనం ఏం చూసాము, మన మ్యామల్స్ హ్యూమన్లో వీ హ్యావ్ ద 4 chambered హార్ట్ అని చూసాం కదా. ఈ 4 chambered హార్ట్లో మనం రైట్ ఏట్రియా రైట్ వెంట్రికల్ యాజ్ వెల్ యాజ్ లెఫ్ట్ ఏట్రియా లెఫ్ట్ వెంట్రికల్ కూడా చూడడం జరిగింది. ఇక్కడ మీకు ఈజీగా అర్థం కావడానికి ఐ విల్ రఫ్గా ఒక డయాగ్రామ్ వేస్తాను. దిస్ ఈజ్ ద రైట్ ఏట్రియా రైట్ వెంట్రికల్.
లెఫ్ట్ ఏట్రియా, లెఫ్ట్ వెంట్రికల్ ఇలా ఉంది. అయితే ఇప్పుడు చూసుకుంటే ఈ రైట్ ఏట్రియాకి బాడీ పార్ట్స్ నుంచి బీపీ అంటే ఇక్కడ బాడీ పార్ట్స్ అని లైక్ మీకు నేను కలర్స్తో మెన్షన్ చేస్తున్నాను. సో ఈ పింక్లో ఉన్నది డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది రైట్ ఏట్రియాలోకి వస్తుంది. నెక్స్ట్ రైట్ ఏట్రియా నుంచి ఇది రైట్ వెంట్రికల్లోకి వెళ్తుంది. రైట్ వెంట్రికల్లోకి వెళ్ళిన తరువాత జస్ట్ ఇక్కడ లంగ్స్ మనం చూసుకుందాం. రైట్ వెంట్రికల్ నుంచి ఇట్ క్యారీస్ టు లంగ్స్కి వెళ్ళాక ఇక్కడ ప్యూరిఫై అవుతుంది. అగైన్ ఇక్కడ ప్యూరిఫై అయిన తర్వాత ఇట్ కమ్ బ్యాక్స్ టు ద లెఫ్ట్ ఏట్రియాలోకి వచ్చి నెక్స్ట్ లెఫ్ట్ వెంట్రికల్లోకి వెళ్ళి ఆఫ్టర్ దట్ ఈ ప్యూరిఫై అయిన బ్లడ్ అనేది అగైన్ బాడీ పార్ట్స్కి వెళ్తుంది. సో అయితే ఇక్కడ మన రైట్ ఏట్రియా ఇవన్నీ చూసాం కదా. రైట్ ఏట్రియా రైట్ వెంట్రికల్కి సపరేట్ చేస్తూ ఇలాగ ఒక వాల్వ్ ఉంటుంది. వాల్వ్ అంటే నథింగ్ బట్ ఒక బాటిల్ క్యాప్ లాంటిది అనుకోండి. అంటే బాటిల్ క్యాప్ మనం ఓపెన్ చేయడం క్లోజ్ చేస్తాం కదా, లైక్ దట్ ఈ వాల్వ్ అనేది అలాగా యూజ్ అవుతుంది. అలాగే లెఫ్ట్ ఏట్రియా లెఫ్ట్ వెంట్రికల్కి ఇక్కడ ఇంకొక వాల్వ్ ఉంటుంది. అది ఇలాగ 2 ఉంటాయి దానికి కప్స్ లాగా లైక్. అయితే ఈ రైట్ ఏట్రియా రైట్ వెంట్రికల్ మధ్యలో ఉంది కదా, దీన్ని ఏమంటారంటే ఇది 3 కప్స్లో ఉంది కదా, సో దీన్ని ట్రైకస్పిడ్ వాల్వ్ అని అంటారు. వేరే లెఫ్ట్ ఏట్రియా లెఫ్ట్ వెంట్రికల్లో 2 కప్స్లో ఉంది కదా, దీనిని బైకస్పిడ్ వాల్వ్ అని అంటారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మీకు అడగొచ్చు విచ్ వాల్వ్ ఈజ్ ప్రెజెంట్ బిట్వీన్ అని అలా. అయితే ఈ బైకస్పిడ్ వాల్వ్ని వి ఆల్సో కాల్డ్ ఎస్ మిట్రల్ వాల్వ్ అని కూడా అనడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇక్కడ వాల్వ్స్ ఉన్నాయి. ఈ రైట్ ఏట్రియా లెఫ్ట్ ఏట్రియా ఇలా ఉంది కదా, ఇవి కలవకుండా ఇది సపరేషన్ అవుతుంది. ఇది ఒక లేయర్, దీన్నే మనం సెప్టా అని కూడా అంటాము. అయితే ఈ రైట్ ఏట్రియా లెఫ్ట్ ఏట్రియా ఇలా సపరేట్ అవుతుంది కదా, దేని ద్వారా సపరేట్ అవుతుంది అంటే త్రూ ఇంటర్ ఏట్రియా సెప్టా. అలానే రైట్ వెంట్రికల్ లెఫ్ట్ వెంట్రికల్ ఉంది కదా, ఆ రెండు కూడా సపరేట్ అవుతాయి. దేని ద్వారా? విత్ ఇంటర్ వెంట్రికులర్ సెప్టా. అండ్ ఇక్కడ వాల్వ్ ఉంది, వాల్వ్తో పాటు ఇక్కడ కొంచెం సెప్టా ఉంది కదా, దీన్ని ఏమంటారు అంటే ఏట్రియో వెంట్రికులర్ సెప్టమ్ అని అంటారు. అది ఆ ఏట్రియంని వెంట్రికల్స్ని సపరేట్ చేస్తుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇదిగోండి, దిస్ ఈజ్ ద హార్ట్, ఇది రైట్ ఏట్రియా అండ్ దిస్ ఈజ్ ద లెఫ్ట్ వన్, రైట్ వెంట్రికల్ లెఫ్ట్ వెంట్రికల్. ఇక్కడ మనకి 3 కప్స్ వాల్వ్ ఉంటుంది, హియర్ 2 కప్స్ వాల్వ్ ఉంటుంది. ఇక్కడ ఇది సపరేట్ అయింది కదా, దీన్ని సెప్టా అంటారు. రైట్ ఏట్రియా లెఫ్ట్ ఏట్రియా సపరేట్ బై ఇంటర్ ఏట్రియల్ సెప్టా, వెంట్రికల్స్ 2 ఇంటర్ వెంట్రికులర్ సెప్టా. అలానే ఏట్రియం అండ్ వెంట్రికల్ బై ఏట్రియో వెంట్రికులర్ సెప్టా. సింప్లీ ఇక్కడ ఐ విల్ మెన్షన్ హియర్ ఏట్రియాస్ బై ఇంటర్ atrial septa, both atria, both ventricles. అవి దేని ద్వారా? ఇంటర్ వెంట్రికులర్ సెప్టా. వెరస్ atrium and ventricles, these are separated by ఏట్రియో వెంట్రిక్యులర్ సెప్టా. ఇవి మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ దాంతోపాటు రైట్ ఏట్రియం వర్సెస్ రైట్ వెంట్రికల్. ఇక్కడ మనకి ఏముంటుంది అంటే వీ హ్యావ్ ద ట్రైకస్పిడ్ వాల్వ్. అలానే లెఫ్ట్ ఏట్రియం వర్సెస్ లెఫ్ట్ వెంట్రికల్. ఇక్కడ మనకి ఏముంటుందంటే we have bicuspid or the mitral valve అని కూడా అంటాము. అయితే ఇక్కడ మనకి వెంట్రికల్స్ నుంచి కూడా వెళ్తుంది కదా బయటికి లంగ్స్కి, ఇక్కడ బాడీ పార్ట్స్కి. ఇవి ఏమంటారంటే దీస్ ఆర్ సెమీ ల్యూనర్ వాల్వ్స్ అని అంటారు. అంటే ఇక్కడ కూడా వాల్వ్స్ ఉంటాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వాల్వ్స్ అంటే నథింగ్ ప్లస్ ద క్యాప్స్, బాటిల్ క్యాప్స్ ఆర్ ద డోర్స్. అలానా ఇక్కడ ఉండే వాల్వ్స్ని ద సెమీ ల్యూనర్ వాల్వ్స్ అని అంటారు. సో ఇక్కడ మనం ఇంకొకటి మెన్షన్ చేద్దాం. బిట్వీన్ ద
వెంట్రికల్స్ నుంచి టు లంగ్స్. ఇక్కడ ఎట్లా అంటే వీ హ్యావ్ ద సెమీల్యూనర్ వాల్స్ ఉంటాయి. అయితే ఓకే, మరి ఈ వాల్స్ వల్ల మనకి ఏంటి యూజ్? ఈ వాల్స్ ఏం చేస్తాయి అంటే దే ప్రివెంట్ ద బ్లడ్ అనేది బ్యాక్వర్డ్ వెళ్ళకుండా అది ప్రివెంట్ చేస్తాయి. అంటే ఏట్రియా నుంచి వెంట్రికల్లోకి వెళ్తుంది కదా బ్లడ్, మళ్ళీ వెంట్రికల్లోకి వెళ్ళింది కానీ మళ్ళీ అది ఏట్రియాలోకి రాకుండా ఈ ట్రైకస్పిడ్ వాల్వ్ అనేది క్లోజ్ అయిపోతుంది. సేమ్ అలానే లెఫ్ట్ ఏట్రియా నుంచి లెఫ్ట్ వెంట్రికల్, అలానే వెంట్రికల్స్ నుంచి లంగ్స్కి వెళ్ళేటప్పుడు ఇది అనేది ఈ వాల్వ్స్ అనేది అది ఒకసారి దీని నుంచి దీనిలోకి బ్లడ్ వచ్చాక అది క్లోజ్ అయిపోతాయి. సో బ్యాక్వర్డ్ వెళ్ళకుండా క్లోజ్డ్గా ఉండిపోవడం వల్ల అది బ్యాక్వర్డ్ ఫ్లో అవ్వకుండా ఇది ప్రివెంట్ చేస్తుంది. సో అలాగా ఈ వాల్వ్స్ అనేవి యూజ్ అవుతాయి. సో ఇదిగోండి ఇక్కడ మెన్షన్ చేసాక దిస్ ఈజ్ ద మిట్రల్ వాల్ అంటే బైకాస్పిడ్ వాల్, ఇక్కడ 3 ఉంటుంది ద ట్రైకస్పిడ్ వాల్. అలానే ఈ ఎరోటిక్ వాల్ అండ్ ద పల్మనరీ వాల్ ఉంటే నథింగ్ బట్ ద సెమీల్యూనర్ వాల్స్ అని చదివాం కదా, దాన్నే ఈ ఎరోటిక్ వాల్వ్ అని పల్మనరీ వాల్వ్ అని కూడా అంటాము. ఇప్పుడు మనం చూసుకుంటే కార్డియక్ మజిల్స్ ఇన్ ద నోడల్ టిష్యూస్ ఆఫ్ ది హార్ట్. అయితే మనం ఇప్పుడే చదివాం హ్యూమన్ హార్ట్ అనేది మస్కులర్ అంటే విచ్ ఈజ్ మెన్షన్ ఆఫ్ కార్డియక్ మజిల్స్తో ఉంటుంది. అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ దానికి ఒక స్పెషలైజ్డ్ మజిల్ టిష్యూ ఉంటుంది. అదేంటంటే ద నోడల్ టిష్యూ విచ్ ఈజ్ ద స్పెషలైజ్డ్ మజిల్ టిష్యూ. దీని ఫంక్షన్ మనం చూసుకుంటే ఇదేంటంటే ఇట్ కంట్రోల్స్ ది హార్ట్ బీట్ని ఇది కంట్రోల్ చేస్తుంది. సో ద నోడల్ టిష్యూ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్, ఇక్కడ హార్ట్ బీట్ని కంట్రోల్ చేయడంలో ఇది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఈ స్ట్రక్చర్ అండ్ స్పెషలైజేషన్ మనం చూసుకుంటే ఇక్కడ మనకి ఇలా చూడండి, దిస్ ఈజ్ ద రైట్ ఏట్రియా, రైట్ వెంట్రికల్, లెఫ్ట్ ఏట్రియా, లెఫ్ట్ వెంట్రికల్ ఉంది కదా. ఇక్కడ మనం చూసుకున్నప్పుడు వెంట్రికల్స్లో ఈ వాల్స్ ఉన్నాయి కదా, ఇవి థిక్గా ఉంటాయి, థిక్ వాల్స్ ఉంటాయి వెన్ కంపేర్ టు ద ఏట్రియా. అండ్ ఈ థిక్ వాల్స్ ఉండడం వల్ల బ్లడ్ అనేది ఫోర్స్ఫుల్గా పంప్ అవుతుంది. అయితే ఇది నోడల్ టిష్యూ కూడా మనం ఇక్కడ ఇంతకుముందు చూసాం. ఇక్కడ మనకి రైట్ ఏట్రియాలో వీ హ్యావ్ ఎస్సిఏ నోడ్, సైనో ఏట్రియల్ నోడ్ అని అంటారు. ఎక్కడ ఉంటుంది? రైట్ ఏట్రియాలో అప్పర్ సైడ్ అక్కడ ఉండడం జరుగుతుంది. అండ్ ఈ నోడ్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ఇదే మనకి హార్ట్ బీట్ని ఇనిషియేట్ చేస్తుంది. అంటే యాక్షన్ అంటే ఫస్ట్ స్టెప్ ఆఫ్ ది పంపింగ్ అక్కడ జరగాలి కదా హార్ట్ బీట్లో, అది ఇక్కడ ఈ సైనో ఏట్రియల్ నోడ్ దగ్గర జరుగుతుంది. అండ్ దీన్నే మనం పేస్ మేకర్ అని కూడా అంటారు. మనం చూస్తాం కదా కొంతమందికి లైక్ సర్జరీ చేసి పేస్ మేకర్ వాళ్ళకి అటాచ్ చేశారని, అంటే వాళ్ళకి ఈ సైనో ఏట్రియల్ నోడ్ అనేది ఫంక్షన్ చేయదు, దే అటాచ్ ది పేస్ మేకర్. అండ్ సింప్లీ మనం ఏం అంటామంటే దిస్ ఎస్సిఏ నోడ్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ హార్ట్ అని కూడా అంటారు. అండ్ ఇంకొక నోడ్ కూడా ఉంటుంది, అది ఎక్కడ ఉంటుంది అంటే మనకి రైట్ ఏట్రియంలోనే ఇక్కడ మనకి సెప్టా ఉంటుంది కదా, ఈ సెప్టమ్ దగ్గర అంటే ఇక్కడ సెప్టమ్ ఉంటుంది కదా, ఈ సెప్టమ్ దగ్గర ఏట్రో వెంట్రికల్ నోడ్ అని కూడా ఇంకొక నోడ్ అనేది మనకి ఉంటుంది. అండ్ దాంతోపాటు మనకి ఏవి బండిల్ అంటే ఇక్కడ ఈ ఏవియన్ నోడ్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఏట్రియల్ బండిల్ అనేది ఉంటుంది. అంటే అలాంగ్ ఈ సెప్టమ్ ద్వారా మనకి ఉండడం జరుగుతుంది. ఇది ఏట్రియల్ బండిల్ అంటారు. దీన్ని బండిల్ ఆఫ్ హిజ్ అని కూడా అంటారు. ఇదిగోండి ఇవి దీస్ వన్ ఆర్ బండిల్ ఆఫ్ హిజ్ అంటారు. అవి ఇలా ఎక్స్టెండ్ అయ్యి నెక్స్ట్ పుర్కింజే ఫైబర్స్ కింద అవి ఎక్స్టెండ్ అవ్వడం జరుగుతుంది. అంటే రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి డివైడ్ అయిపోతుంది. అంటే ఇలా మిడిల్గా వచ్చి రైట్ సైడ్కి యాజ్ వెల్ యాజ్ ద లెఫ్ట్ సైడ్కి ఇది డివైడ్ అవ్వడం జరుగుతుంది అరౌండ్ ద వెంట్రికల్ వాల్స్. ఇది వెంట్రికల్స్ కదా, ఈ వెంట్రికల్ వాల్ ద్వారా ఇది మనకి డివైడ్ అవుతుంది. సో మనం ఇక్కడ ఎస్ఏ నోడ్ చూసాం, ఏవి నోడ్ చూసాం, నెక్స్ట్ బండిల్ ఆఫ్ హిస్ పుర్కింజే ఫైబర్స్ కూడా చూడడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే నోడల్ టిష్యూ కూడా చూసేసాము. కార్డియక్ సైకిల్ అంటే సింప్లీ ఇప్పుడు బ్లడ్ అనేది రైట్ ఏట్రియాలోకి వెళ్ళి తర్వాత రైట్ వెంట్రికల్లోకి వెళ్ళి లంగ్స్కి వెళ్ళి ప్యూరిఫై అయిపోయిన తర్వాత అగైన్ లెఫ్ట్ ఏట్రియా టు లెఫ్ట్ వెంట్రికల్ టు ద బాడీ పార్ట్స్ ఇలా జరుగుతుంది కదా. ఈ ఎంటైర్ ప్రాసెస్ని ఒక కార్డియక్ సైకిల్ అని అంటారు. అంటే ఒక కంప్లీట్ హార్ట్ బీట్. హియర్ మనకి ఈ సైకిల్లో
వీ హ్యావ్ 1 కంప్లీట్ హార్ట్ బీట్ అనేది కూడా అవుతుంది. దీన్ని కార్డియాక్ సైకిల్ అని కూడా అంటాం మనం, అంటే 1 కార్డియాక్ సైకిల్. అండ్ ఈ కార్డియాక్ సైకిల్లో మనకేం చూస్తామంటే హార్ట్లో కాంట్రాక్షన్ యాజ్ వెల్ యాజ్ ద రిలాక్సేషన్ కూడా అవుతుంది. ఈ కాంట్రాక్షన్ రిలాక్సేషన్ వల్లనే బ్లడ్ అనేది ఒక దాని నుంచి ఇంకొక దానిలోకి పంప్ అవుతుంది బికాస్ ఆఫ్ ద ఫోర్స్ ఇక్కడ. ఓకే, మన కార్డియాక్ సైకిల్ చూసాం. ఈ కార్డియాక్ సైకిల్లో అంటే 1 కార్డియాక్ సైకిల్లో మనకి 3 ఫేజెస్ ఉంటాయి. ఒకటి ఏట్రియల్ సిస్టోల్, ఇంకొకటి వెంట్రికల్ సిస్టోల్, ద థర్డ్ వన్ ఈజ్ వెంట్రికులర్ డయాస్టోల్. ఏట్రియల్ సిస్టోల్ అంటే ఇక్కడ ఏట్రియా, మనకి రైట్ ఏట్రియా లెఫ్ట్ ఏట్రియా ఉంటుంది కదా, అది కాంట్రాక్ట్ అవుతుంది. కాంట్రాక్ట్ అవ్వడం వల్ల అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది ఏట్రియా, ఇలా ఉన్న ఏట్రియా ఇలా దగ్గర కాంట్రాక్ట్ అయిపోతుంది. కాంట్రాక్ట్ అవ్వడం వల్ల ఇక్కడ ప్రెజర్ వస్తుంది కదా, ప్రెజర్ రావడం వల్ల బ్లడ్ అనేది ఇక్కడున్న వెంట్రికల్స్లోకి పంప్ అవుతుంది. అయితే ఇక్కడ ఈ కాంట్రాక్షన్ దేనివల్ల వస్తుందంటే బికాజ్ ఆఫ్ ద ఎస్సీ నోడ్. మనం చూసాం కదా రైట్ ఏట్రియాలో ఉంటుంది, ఇది ఇంపల్స్ క్రియేట్ చేస్తుంది. దీనివల్ల ఏట్రియా అనేది కాంట్రాక్ట్ అవుతుంది. కాంట్రాక్ట్ అవ్వడం వల్ల మనకి అరౌండ్ 30% ఆఫ్ ద బ్లడ్ అనేది వెంట్రికల్స్లోకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మనకి ఏమైంది, వెంట్రికల్స్లోకి బ్లడ్ వచ్చేసింది. వెంట్రికల్స్లో బ్లడ్ ఉంది కదా, తర్వాత ఏమవుతుంది అంటే వెంట్రికల్ సిస్టోల్. వెంట్రికల్ సిస్టోల్ అయినప్పుడు ఇది ఎలా అంటే ఏవియన్ నోడ్ ఉంది కదా, మనం చూసాం ఏట్రియో వెంట్రికల్ నోడ్ అనేది. ఆ ఏట్రియో వెంట్రికల్ నోడ్ అనేది ఇంపల్స్ క్రియేట్ చేస్తుంది. ఆ ఇంపల్స్ అనేది మనకి ఇలాగా ఉన్నప్పుడు ఇక్కడ మనకి ఏవీ నోడ్ ఉంటుంది కదా, ఇది ఇంపల్స్ క్రియేట్ చేసినప్పుడు ఇలా బండిల్ ఆఫ్ హీస్ నుంచి ఇలా పుర్కింజ ఫైబర్స్కి ఇంపల్స్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఇది కాంట్రాక్ట్ అవుతుంది. సో ఇక్కడ కాంట్రాక్ట్ అయ్యే వల్ల మనకి బ్లడ్ అనేది ఇక్కడ నుంచి బయటకు వెళ్తుంది. అయితే ఇది కాంట్రాక్ట్ అయ్యే టైంకి ఏట్రియా అనేది రిలాక్స్ అవుతుంది. ద ఏట్రియా ఈజ్ రిలాక్స్. ఎక్కడ వెంట్రికల్ సిస్టోల్లో ఏట్రియా అనేది రిలాక్స్ అవుతుంది. అయితే ఓకే, ఇక్కడ మనకి ఇది కాంట్రాక్ట్ అవుతుంది కదా, కాంట్రాక్ట్ అయినప్పుడు బ్లడ్ అనేది ఇలా వెళ్తుందా అంటే నో, వెళ్ళదు. బికాస్ మనం చూసాం ఇక్కడ వాల్స్ ఉన్నాయి. వచ్చినప్పుడు ఏట్రియల్ సిస్టోల్లో ద వాల్స్, ఏ వాల్స్, ద ట్రైకస్పిడ్ బైకస్పిడ్ వాల్స్ మనం చూసాం కదా, అవి ఓపెన్గా ఉంటాయి. అది వెంట్రికల్ సిస్టోల్ టైంలో ద బోత్ వాల్స్ అంటే ట్రైకస్పిడ్ బైకస్పిడ్ వాల్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి. సో ఇక్కడ మనకి పాత్ క్లోజ్ అయిపోయింది. అందుకని ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇలా బ్లడ్ ఫ్లో అవుతుంది. ఇక్కడ కాంట్రాక్ట్ అయింది కదా, ఫోర్స్ వస్తుంది. ఫోర్స్ వల్ల బ్లడ్ అనేది ఫ్లో అవుతుంది. ఎక్కడికి, ఇక్కడ నుంచి లంగ్స్కి, ఇందులో ఉన్న బ్లడ్, ఇక్కడున్న బ్లడ్ అనేది బాడీ పార్ట్స్కి వెళ్తుంది. అయితే ఇక్కడ మనకి ఏమున్నాయి, ద సెమీల్యూనర్ వాల్స్. ఈ సెమీల్యూనర్ వాల్స్ మనం ఇందాక చూసాం కదా, పల్మనరీ వాల్, అరోటా వాల్ అని. లంగ్స్కి వెళ్తుంది కాబట్టి దిస్ ఇస్ పల్మనరీ వాల్, బాడీ పార్ట్స్కి వెళ్తుంది కాబట్టి అరోటిక్ వాల్ అని కూడా మనం అంటాము. అయితే ఈ వాల్స్ అనేవి ఇక్కడ వెంట్రికల్ సిస్టోల్లో ఏ వాల్స్ ఓపెన్ అయ్యి ఉంటాయి అంటే గుర్తుపెట్టుకుంటే ద సెమీల్యూనర్ వాల్స్ అనేవి ఇక్కడ ఓపెన్ అవుతాయి. సో బ్లడ్ అనేది వెళ్ళిపోయింది. తర్వాత వెంట్రికల్ డయాస్టోల్. వెంట్రికల్ డయాస్టోల్ అంటే వెంట్రికల్స్ రిలాక్స్ అవుతాయి. ఆల్రెడీ మనకి ఏట్రియా రిలాక్స్ అయ్యి ఉంది. ఏట్రియా రిలాక్స్ అయి ఉన్న టైంలో వెంట్రికల్స్ కూడా రిలాక్స్ అవుతాయి. అండ్ ఈ వెంట్రికల్ డయాస్టోల్ టైంలో ఆల్ వాల్స్, ద వాల్స్ ఇక్కడ సెమీల్యూనర్ వాల్స్ ఉన్నాయి కదా, ఇవి క్లోజ్ అయిపోతాయి. ఎందుకంటే మళ్ళీ బ్లడ్ అనేది బ్యాక్ ఫ్లో అవ్వకుండా ఈ సెమీల్యూనర్ వాల్స్ అనేవి ఇక్కడ క్లోజ్ అయిపోవడం జరుగుతుంది. ప్రెజర్ డ్రాప్ అయిపోతుంది కదా, అందుకని. అయితే ఇక్కడ క్లోజ్ అయ్యేసరికి ఏట్రియాలో ప్రెజర్ మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది. సో అప్పుడు ట్రైకాస్పిడ్ బైకాస్పిడ్ వాల్స్ అనేవి అగైన్ ఓపెన్ అయిపోతాయి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ ఎంటైర్ సైకిల్లో వీ హ్యావ్ ఏట్రియా కాంట్రాక్షన్, ఆల్సో ద వెంట్రికల్ కాంట్రాక్షన్ చూసాం. అలాగే బోత్ రిలాక్సేషన్ కూడా చూసాము. అయితే ఇది మొత్తం జరిగేటప్పుడే వీ హ్యావ్ 1 హార్ట్ బీట్. ఈ మొత్తం ప్రాసెస్లో ఒక హార్ట్ బీట్ అనేది అవుతుంది. అండ్ ఈ హార్ట్ బీట్కి ఇనిషియేట్ ఎక్కడ జరుగుతుందంటే అట్ ద ఎస్ఏ నోడ్, ద సైనో ఏట్రియల్ నోడ్ ఉంది కదా, అక్కడ జరుగుతుంది. అయితే ఈ కార్డియక్ సైకిల్ మన డ్యూరేషన్ చూసుకుంటే ఈ సీక్వెన్స్ మనం చూసాం. ద కాంట్రాక్షన్, ఏట్రియల్ సిస్టోల్, వెంట్రికల్ సిస్టోల్, అలాగే వెంట్రికల్ డయాస్టోల్, రిలాక్సేషన్ కూడా చూసాం కదా. ఇది ఎవ్రీ హార్ట్ బీట్లో ఇది రిపీట్ అవుతుంది. అండ్ ఈ సైకిల్ అనేది
నార్మల్గా మనకు తెలుసు కదా, నార్మల్ హ్యూమన్ 72 టైమ్స్ పర్ మినిట్. అంటే ఒక మినిట్లో ఇలాంటి ఒక ఏట్రియా వెంట్రికల్ కాంట్రాక్షన్, రిలాక్సేషన్ ఇదంతా 72 టైమ్స్ అనేది ఒక మినిట్లో మనకి నార్మల్ హెల్దీ హ్యూమన్లో జరుగుతుంది. అయితే ఈ 1 కార్డియాక్ సైకిల్ అంటే సింప్లీ మనం చూసుకుంటే ఒక కార్డియాక్ సైకిల్కి 0.8 సెకండ్స్ అని కూడా మనం చూస్తాము ఒక కార్డియాక్ సైకిల్లో. అండ్ ఈ సైకిల్లో వెంట్రికల్ అనేది ద వెంట్రికల్స్ మనం చూసుకుంటే 70 ml ఆఫ్ బ్లడ్ అనేది పంప్ చేస్తాయి ద వెంట్రికల్స్. దాన్ని స్ట్రోక్ వాల్యూమ్ అని కూడా అంటారు. అయితే మనకి కార్డియక్ అవుట్పుట్ అని ఉంటుంది. వీ హ్యావ్ ఈ కార్డియక్ అవుట్పుట్ అంటే నథింగ్ బట్ ద స్ట్రోక్ వాల్యూమ్ ఇంటూ హార్ట్ రేట్. మనం ఎంత ఇక్కడ స్ట్రోక్ వాల్యూమ్ వీ హ్యావ్ ద 70, నార్మల్ హార్ట్ రేట్ ఎంత 72, అంటే టోటల్ వేసుకుంటే 5040 ml అంటే నార్మల్గా 5 లీటర్స్ ఆఫ్ బ్లడ్ అనేది 1 మినిట్లో ఒక హెల్దీ పర్సన్లో 5 లీటర్స్ బ్లడ్ అనేది హార్ట్ నుంచి పంప్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. అంటే మీకు అడగొచ్చు హౌ మెనీ లీటర్స్ ఆఫ్ బ్లడ్ పంప్డ్ త్రూ హెల్దీ హ్యూమన్ ఇన్ ఏ మినిట్ అని అంటే ద 5 లీటర్స్. అండ్ ఈ కార్డియక్ అవుట్పుట్ అనేది మనకి మన ఫిజికల్ యాక్టివిటీ చేసేటప్పుడు కార్డియక్ అవుట్పుట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు ఎక్కువ అంటే అవుట్పుట్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల బ్లడ్ అనేది ఇంకా ఎక్కువ ఫ్లో అవుతుంది ఈ సైకిల్లో. నెక్స్ట్ చూసుకుంటే హార్ట్ సౌండ్స్ మనకు తెలుసు కదా, వీ హ్యావ్ ద లబ్ అండ్ డబ్ సౌండ్. ఇవి హార్ట్ సౌండ్స్ అంటాం. అయితే ఈ లబ్ సౌండ్ ఎప్పుడు వస్తుంది అంటే మనం చూసాం కదా వెంట్రికల్స్ అనేవి వెంట్రికల్ సిస్టోల్. ఇక్కడ వెంట్రికల్ సిస్టోల్ జరిగినప్పుడు వెంట్రికల్స్ అనేవి కాంట్రాక్ట్ అవుతాయి. ఇది కాంట్రాక్ట్ అయినప్పుడు ట్రై అండ్ బైకాస్పిడ్ వాల్స్ ఉన్నాయి కదా, ఇవి క్లోజ్ అవుతాయి. క్లోజ్ అయినప్పుడు వీ హ్యావ్ ఒక సౌండ్ వస్తుంది. ఆ సౌండే ద లబ్ సౌండ్ అని అంటారు. అలానే ఇంకొక సౌండ్ మనకి డబ్ సౌండ్. అది ఎప్పుడంటే ఈ వెంట్రికల్స్ అనేది రిలాక్స్ అవుతాయి కదా డయాస్టోల్లో, అప్పుడు సెమీ ల్యూనర్ వాల్స్ క్లోజ్ అవుతాయి. ఇది డబ్ సౌండ్. ఇది క్లోజ్ అయినప్పుడు డబ్ సౌండ్ వస్తుంది. సో ట్రైకాస్పిడ్ బైకాస్పిడ్ వాల్స్ అయినప్పుడు లబ్ అని, సెమీల్యూనర్ వాల్స్ క్లోజ్ అయినప్పుడు డబ్ సౌండ్ అని వస్తుంది. సో ఒక హార్ట్ బీట్లో వీ హ్యావ్ ద లబ్ అండ్ డబ్ సౌండ్. ఇది మనకి మామూలుగా డయాగ్నోస్ చేసినప్పుడు స్టెథోస్కోప్లో మనం వింటాం లబ్ డబ్ అనే సౌండ్. అండ్ ఈ కార్డియక్ సైకిల్లో మనం కంటిన్యూగా మనకి బ్లడ్ ఫ్లో అవుతుంది. లైక్ స్ట్రోక్ వాల్యూమ్లో చూసుకుంటే మనం 5 ml ఆఫ్ బ్లడ్ అనేది ఒక హెల్దీ హ్యూమన్లో కూడా వెళ్తుందని మనం మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ కమింగ్ టు ద ఈసీజీ, ఎలక్ట్రోకార్డియోగ్రామ్. ఈ ఎలక్ట్రోకార్డియోగ్రామ్ దేనికి యూజ్ చేస్తారు అంటే ఎవరికైనా హార్ట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ అవి ఉన్నప్పుడు ఈ ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అనేది తీయడం జరుగుతుంది. ఈ ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అనేది ఏంటంటే నెక్స్ట్ ఇది మనకి ఒక గ్రాఫ్. ఇది కూడా ఇక్కడ కనిపిస్తుంది కదా, మనం నార్మల్గా మన మూవీస్లో ఎక్కడ చూసినప్పుడు లైక్ దిస్ అంటే ఇలా హార్ట్ బీట్ అనేది ఒక మానిటర్లో మనం చూస్తూ ఉంటాం. దీన్నే ఈ గ్రాఫే అది. అయితే ఈ ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ అనేది మన హార్ట్ బీట్ యొక్క యాక్టివిటీని అది రికార్డ్ చేస్తుంది. అయితే ఇలా ఉంటుంది కదా ఎలక్ట్రోకార్డియోగ్రామ్ యాక్టివిటీ. ఇది ఈసీజీ మిషన్ ద్వారా మనకి గ్రాఫ్ వస్తుంది. అయితే ఈ మిషన్ని కనెక్ట్ చేసినప్పుడు ఎట్లా అంటే దీనికి 3 లీడ్స్ ఉంటాయి. సింప్లీ 3 లీడ్స్ కనెక్ట్ చేస్తారు. కనెక్ట్ చేసినప్పుడు ఏంటంటే మన చెయ్యి వ్రిస్ట్ ఉంటుంది కదా, అది చెయ్యి వ్రిస్ట్ దానికి ఒక్కొక్క చేతికి ఒక్కొక్కటి కనెక్ట్ చేస్తారు. అంటే లెఫ్ట్ సైడ్ దానికి లెఫ్ట్ అని, రైట్ సైడ్ దానికి రైట్ అని క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. అంటే ఈ లీడ్స్లో లెఫ్ట్ హ్యాండ్కి రైట్ హ్యాండ్ వ్రిస్ట్కి కనెక్ట్ చేస్తారు. అండ్ అలాగే ఇంకొకటి లెఫ్ట్ యాంకిల్కి కనెక్ట్ చేస్తారు. అండ్ ఇంకా డీటెయిల్డ్గా వాళ్ళకి ఇంకా హార్ట్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది, ఇంకా డీటెయిల్గా డెప్త్గా చదవాలి అంటే ఇంకా కొన్ని అదర్ లీడ్స్ అనేవి కనెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే జస్ట్ చిన్న ప్లాస్టర్ లాగా అటాచ్ చేస్తారు కదా అవి. అండ్ అది మనకి ఈ వేవ్ ఫామ్ని రికార్డ్ చేస్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఇది మన ఫస్ట్ పీ వేవ్. ఈ పీ వేవ్ అంటే ఏట్రియా కాంట్రాక్ట్ అవుతుంది కదా మనకి. ఏట్రియా కాంట్రాక్ట్ అయినప్పుడు అంటే ఏట్రియల్ సిస్టోల్లో అది పీ వేవ్ డినోట్ చేస్తుంది. వెరస్ ద క్యూఆర్ఎస్ వేవ్, ఈ క్యూఆర్ఎస్ వేవ్ డినోట్ చేస్తుందంటే వెంట్రికులర్ సిస్టోల్. అంటే వెంట్రికల్స్ కాంట్రాక్ట్ అవుతాయి కదా, ఆ వెంట్రికల్ సిస్టోల్ని ఇది డినోట్ చేస్తుంది. వెరస్
ద టీ వేవ్, ఈ టీ వేవ్ ఏంటంటే సింప్లీ ద వెంట్రికల్ డయాస్టోల్. వెంట్రికల్స్ అనేవి రిలాక్స్ అవుతాయి కదా, దాన్ని టీ వేవ్ మనకి రికార్డ్ చేస్తుంది. సో నార్మల్గా హెల్దీ హ్యూమన్లో ఇలా ఇలా ఉంటుంది, ఇది హెల్దీ పర్సన్. సో వాళ్ళు మానిటర్ చేసినప్పుడు ఈ దీంట్లో ఏదైనా వాళ్ళకి షేప్ అంటే గ్రాఫ్ అనేది డిఫరెన్స్ కనిపించిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ P1లో ఏదో డిఫరెన్స్ కనిపించింది, సో దెర్ ఇస్ ఎ ప్రాబ్లమ్ ఇన్ ద ఏట్రియల్, అక్కడ కాంట్రాక్షన్ దగ్గర ఏదో ప్రాబ్లం అయింది. ఆర్ QRS వేవ్లో డిఫరెన్స్ కనిపిస్తే వెంట్రికల్ సిస్టోల్ దగ్గర ఏదో ప్రాబ్లం ఉంది అంటే, ఇలాగా వాళ్ళు ప్రాబ్లం ఎక్కడ ఉందని చెప్పి, అంటే ఆ పర్టికులర్ హార్ట్ ఫంక్షన్లో ఎక్కడ మాల్ ఫంక్షన్ అయింది ఇదంతా వాళ్ళు ఈ ECG ద్వారా తెలుసుకుంటారు. సో మనం P వేవ్లో చూసుకుంటే వీ హ్యావ్ ఏట్రియల్ సిస్టోల్. ఏట్రియల్ సిస్టోల్లో మనకి P వేవ్ డినోట్ చేస్తే QRS కాంప్లెక్స్ చూసాం కదా, దిట్ ఈస్ ద వెంట్రికల్ సిస్టోల్. అండ్ ద T వేవ్, ఇది వెంట్రికల్ రిలాక్స్ అవుతాయి కదా, వెంట్రికల్ డయాస్టోల్. T వేవ్ కనిపిస్తుంది. అండ్ ఇది అనేది పర్ మినిట్కి అంటే ఎంత అలాగా ఈ గ్రాఫ్ ఉందనేది, ఈ హార్ట్ రేట్ మెజర్మెంట్ అనేది మనం చూడడం జరుగుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ది డబుల్ సర్క్యులేషన్. డబుల్ సర్క్యులేషన్ ఇన్ హ్యూమన్స్, మన హ్యూమన్స్లో డబుల్ సర్క్యులేషన్ జరుగుతుంది. మరి ఈ డబుల్ సర్క్యులేషన్ అంటే ఏంటంటే సింప్లీ ఇప్పుడు మీరు దిస్ ఈజ్ ద హార్ట్, హియర్ ద లంగ్స్ ఉంది కదా, ఇక్కడ మన బాడీ పార్ట్స్ చూసుకుందాం. అయితే బాడీ పార్ట్స్ నుంచి హియర్ నేను పింక్లో మెన్షన్ చేశాను, దిస్ ఈజ్ ద డిఆక్సిజనేటెడ్ బ్లడ్, ఇక్కడ హార్ట్కి వెళ్తుంది. హార్ట్ నుంచి అగైన్ ఈ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎక్కడ నుంచి, ఇది ఏట్రియా, రైట్ ఏట్రియాలోకి వెళ్తే రైట్ వెంట్రికల్ నుంచి లంగ్స్లోకి వస్తుంది. ఇది హియర్ మనకేమవుతుంది, ప్యూరిఫికేషన్ ఇక్కడ అవుతుంది. అంటే రెస్పిరేటరీ సిస్టంలో వి విల్ లెర్న్, అంటే ప్యూరిఫికేషన్ ఎలా జరుగుతుందో ప్రాసెస్ అనేది అక్కడ ఏరియోల్స్ దగ్గర ప్యూరిఫై జరుగుతుంది, ట్రాక్యూల్స్ దగ్గర. నెక్స్ట్ లంగ్స్ తర్వాత ప్యూరిఫై అయిపోయిన తర్వాత ఈ ప్యూరిఫై అయిన బ్లడ్ అనేది అగైన్ గోస్ టు ద హార్ట్. ఎక్కడికి, లెఫ్ట్ ఏట్రియా, లెఫ్ట్ ఏట్రియా నుంచి లెఫ్ట్ వెంట్రికల్ నుంచి అగైన్ టు ద బాడీ పార్ట్స్. ఇదేంటిది, ప్యూరిఫై అయిన బ్లడ్, ఆక్సిజనేటెడ్ బ్లడ్. మీకు ఫస్ట్లో చెప్పాను, హార్ట్ నుంచి బయటికి వెళ్ళేది ఏదైనా ఏమంటాం మనం, దే ఆర్ ఆర్టరీస్. హార్ట్ వైపు వెళ్ళేవి వెయిన్స్. అయితే హార్ట్కి వెళ్తుంది ఇది, సో దిస్ ఈజ్ వెయిన్. దీంట్లో ఏముంది, ఇంప్యూర్ బ్లడ్. సో వెయిన్స్లో మనకి ఏముంటుంది, ద ఇంప్యూర్ ఆర్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది. అండ్ అలానే ఇక్కడ ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోండి, కానీ హియర్ వీ హ్యావ్ వన్ ఎక్సెప్షన్. ఏంటంటే దిస్ ఈజ్ లంగ్స్ నుంచి కూడా ఒకటి వెళ్తుంది కదా హార్ట్కి. మనం ఏమనుకున్నాం, హార్ట్కి వెళ్ళేది టువర్డ్స్ హార్ట్ వెయిన్. సో లంగ్స్ నుంచి వెళ్ళేది హార్ట్కి, అది కూడా ఒక వెయినే. కాకపోతే ఇక్కడ ఏముంది, ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఎక్సెప్షన్ అవుతుంది. అండ్ దీన్ని మనం పల్మనరీ వెయిన్ అంటాం. పల్మనరీ బికాజ్ లంగ్స్ నుంచి వెళ్తుంది కాబట్టి పల్మనరీ వెయిన్ అంటారు. ఈ పల్మనరీ వెయిన్లోనే ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది. సో ద వెయిన్ విచ్ క్యారీస్ ద ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే పల్మనరీ వెయిన్. దాన్ని తప్ప మిగతా అదంతా డీఆక్సిజనేటెడ్ బ్లడ్. ఎందుకంటే బాడీ పార్ట్స్ నుంచి హార్ట్కి వస్తుంది కాబట్టి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటారు. సిమిలర్లీ ఆర్టరీస్ అంటే అవే ఫ్రమ్ ద హార్ట్ కదా, హార్ట్ నుంచి వెళ్తాయి కాబట్టి దే మోస్ట్లీ క్యారీ ద ప్యూర్ బ్లడ్. ప్యూర్ బ్లడ్ని క్యారీ చేస్తాయి. అయితే ఈ ఆర్టరీస్ హార్ట్ నుంచి బయటకు వెళ్ళిపోతాయి, కరెక్టే. మరి ఇక్కడ కూడా ఒక ఆర్టరీ హార్ట్ నుంచి బయటకు వస్తుంది కదా, దీన్ని ఆర్టరీ అంటారు. దిస్ ఈజ్ రైట్ వెంట్రికల్, ఇక్కడ వెయిన్ అనుకోకండి, దిస్ ఈజ్ వెంట్రికల్. అయితే ఆర్టరీ హార్ట్ నుంచి వస్తుంది ఎక్కడికి, లంగ్స్కి. కాకపోతే ఇదేంటి, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ కాబట్టి లంగ్స్కి దేనికోసం వస్తుంది, ప్యూరిఫికేషన్. సో ఇది ఇంప్యూర్ బ్లడ్ తీసుకెళ్తుంది విచ్ ఈస్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్. సో ద ఆర్టరీ విచ్ క్యారీస్, ద ఓన్లీ ఆర్టరీ విచ్ క్యారీస్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఈజ్ పల్మోనరీ ఆర్టరీ. డీఆక్సిజనేటెడ్ బ్లడ్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్స్ మీకు అడగవచ్చు.
సో ఇక్కడ ద ఓన్లీ వెయిన్ విచ్ క్యారీస్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే పల్మనరీ వెయిన్ అంటారు. ద ఓన్లీ ఆర్టరీ విచ్ క్యారీస్ ద డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే పల్మనరీ ఆర్టరీ అని కూడా అంటాం. అండ్ ఈ ఎంటైర్ ప్రాసెస్లో మనం చూసుకుంటే బ్లడ్ అనేది ఇలా వెళ్ళింది. ఇదిగోండి ఇక్కడ సింప్లీ ఇది హార్ట్ ఉంది కదా, ఇది వీనా క్యావా అంటాం. సింప్లీ అంటే అన్ని బాడీ పార్ట్స్ నుంచి వచ్చేది వీనా క్యావా అంటాం. దీని నుంచి ఇలా రైట్ ఏట్రియా, రైట్ వెంట్రికల్, ఇక్కడ నుంచి లంగ్స్కి వెళ్ళింది పల్మనరీ ఆర్టరీ. అండ్ నెక్స్ట్ లంగ్స్లో ప్యూరిఫై పల్మనరీ వెయిన్ నుంచి వస్తుంది లెఫ్ట్ ఏట్రియా, లెఫ్ట్ వెంట్రికల్. అండ్ నెక్స్ట్ డోర్సల్ అరోటా అంటే దిస్ ఈజ్ బ్రాంచ్ ఆఫ్ ఆర్టరీస్, ఇది అదర్ బాడీ పార్ట్స్కి వెళ్తుంది. ఈ వెంటర్ ప్రాసెస్లో బ్లడ్ అనేది ఇక్కడ ఒకసారి వచ్చింది, లంగ్స్కి వెళ్ళిపోయింది, మళ్ళీ ఇలా వచ్చి ఇంకొకసారి సెకండ్ టైం కూడా వచ్చింది. అంటే బ్లడ్ అనేది హార్ట్లో సేమ్ బ్లడ్ ఎన్నిసార్లు ద బ్లడ్ ఒక సైకిల్లో ఎంటర్స్ 2 times, హార్ట్లోకి 2 times ఎంటర్ అవుతుంది కదా. సో అందుకని దీన్ని డబుల్ సర్క్యులేషన్ అని కూడా అంటాము హ్యూమన్స్లో. ఎందుకంటే బ్లడ్ అనేది హార్ట్ నుంచి 2 times వెళ్తుంది కాబట్టి దాన్ని డబుల్ సర్క్యులేషన్ ఇన్ ద హ్యూమన్స్ అని అంటారు. అండ్ మనం ఇప్పుడు ఈ బ్లడ్ వెజల్స్ మనం చూసాం కదా, ఆర్టరీస్ అండ్ వెయిన్స్. ఈ ఆర్టరీస్ అండ్ వెయిన్స్లో చూసుకుంటే నార్మల్గా ఇలా ఉంది బ్లడ్ వెజల్. ఈ బ్లడ్ వెజల్లో మనం ఇలా చూసుకుంటే లేటరల్ వ్యూగా చూసుకుంటే వీ హ్యావ్ 3 layers ఆర్టరీ వెయిన్లో. ఒకటి ట్యూనికా ఇంటిమా, ఇన్నర్గా ఉంది కదా, ఈ ఇన్నర్ లేని ట్యూనికా ఇంటిమా అంటారు. అండ్ మిడిల్ లేని ట్యూనికా మీడియా అంటారు. వెరెస్ ట్యూనికా ఎక్స్టర్నా బయటకు ఉంటుంది, ట్యూనికా ఎక్స్టర్నా అనేది, దాన్ని అవుటర్ లేయర్ అని అంటాము. సో మనకి బ్లడ్ వెజల్స్లో 3 layers ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ట్యూనికా ఇంటిమా, ట్యూనికా మీడియా అండ్ ట్యూనికా ఎక్స్టర్నా. అండ్ మనకి ఇప్పుడు సర్క్యులేషన్లో వీ హ్యావ్ ద పల్మనరీ సర్క్యులేషన్ అండ్ ద సిస్టమేటిక్ సర్క్యులేషన్. మరి ఈ పల్మనరీ సర్క్యులేషన్ అంటే ఏంటి, సిస్టమేటిక్ సర్క్యులేషన్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి దిస్ ఈజ్ రైట్ ఏట్రియా, రైట్ వెంట్రికల్, లెఫ్ట్ ఏట్రియా, లెఫ్ట్ వెంట్రికల్ కదా, ఇలా బ్లడ్ వెళ్తుంది. హియర్ లంగ్స్. అయితే రైట్ ఏట్రియా నుంచి రైట్ వెంట్రికల్కి నెక్స్ట్ లంగ్స్కి వెళ్తుంది కదా, లంగ్స్కి వెళ్ళి లంగ్స్ నుంచి అగైన్ లెఫ్ట్ ఏట్రియా, లెఫ్ట్ వెంట్రికల్ అండ్ లెఫ్ట్ వెంట్రికల్ టు బాడీ పార్ట్స్. అయితే ఇక్కడ లంగ్స్ ఎక్కడ అసోసియేట్ అయ్యాయో, లైక్ మనం చూసుకుంటే రైట్ వెంట్రికల్ నుంచి ఇట్ గోస్ త్రూ పల్మనరీ ఆర్టరీ. ఇందాక నేను చెప్పాను కదా, పల్మనరీ ఆర్టరీ విచ్ క్యారీస్ ద ఓన్లీ ఆర్టరీ విచ్ క్యారీస్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అండ్ ఇట్ గోస్ టు ద లంగ్స్. అయితే ఇక్కడ లంగ్స్ నుంచి మళ్ళీ అగైన్ ఇట్ కమ్స్ టు ద లెఫ్ట్ ఏట్రియా. ఇది మొత్తం పల్మనరీ సర్క్యులేషన్ అంటారు. అంటే నథింగ్, మీరు లంగ్స్ ఎక్కడ అసోసియేట్ అయింది అంటే లంగ్స్కి దేని నుంచి వస్తుంది, లంగ్స్ ఎక్కడికి ఇస్తుంది, దాన్ని పల్మనరీ సర్క్యులేషన్ అంటారు. అలానే లెఫ్ట్ వెంట్రికల్ నుంచి బాడీ పార్ట్స్, బాడీ పార్ట్స్ నుంచి రైట్ ఏట్రియా ఉంది కదా, ఇది సిస్టమేటిక్ సర్క్యులేషన్. అంటే బాడీ పార్ట్స్ అసోసియేట్ అయితే అది సిస్టమేటిక్ సర్క్యులేషన్ అంటారు. లంగ్స్కి ఏది తీసుకువెళ్తుంది, లంగ్స్ నుంచి ఏది తీసుకొస్తుంది, ఎక్కడికి తీసుకువెళ్తుంది, లేకపోతే ఎక్కడికి తీసుకువస్తుంది, దాన్ని పల్మనరీ సర్క్యులేషన్ అంటారు. సో మన హ్యూమన్లో వీ హ్యావ్ ద పల్మనరీ సర్క్యులేషన్ యాజ్ వెల్ యాజ్ ద సిస్టమేటిక్ సర్క్యులేషన్. అండ్ దాంతోపాటు వీ హ్యావ్ ద స్పెషల్ సర్క్యులేటరీ సిస్టమ్స్ లైక్ హెపాటిక్ పోర్టల్ సిస్టమ్ ఆర్ కరోనరీ సిస్టమ్స్. హెపాటిక్ పోర్టల్ సిస్టమ్ అంటే నథింగ్, హెపాటిక్ పోర్టల్ వెయిన్స్ అని ఉంటాయి. అవి ఏంటంటే ఇంటెస్టైన్, అంటే మనం డైజెస్టివ్ సిస్టంలో చూస్తాము, ఇంటెస్టైన్ నుంచి బ్లడ్ అనేది లివర్కి వెళ్తుంది. అంటే జనరల్ సర్క్యులేషన్లోకి వెళ్ళే కన్నా ముందు ఇంటెస్టైన్ నుంచి లివర్కి వెళ్తుంది, అది హెపాటిక్ పోర్టల్ సిస్టమ్ అని అంటారు. వెరేస్ కరోనరీ సిస్టమ్ అంటే ఇది ఈ బ్లడ్ వెజల్స్ అనేవి ఇప్పుడు హార్ట్ అన్నిటికీ వెళ్తుంది. సరే, మరి హార్ట్ కూడా బ్లడ్ కావాలి కదా, మరి హార్ట్కి బ్లడ్ ఎవరు ఇస్తారు? అది కొన్ని బ్లడ్ వెజల్స్ ఉంటాయి డెడికేటెడ్గా, ఆ బ్లడ్ వెజల్స్ అనేవి హార్ట్కి బ్లడ్ సప్లై చేస్తాయి అండ్ దాన్ని కరోనరీ సిస్టమ్ అంటారు. సో కరోనరీ సిస్టంలో ద బ్లడ్ వెజల్స్ సప్లై బ్లడ్స్ టు ఇట్ సెల్ఫ్, అంటే ద హార్ట్కి సప్లై చేస్తాయి. వెరేజ్ హెపాటిక్ పోర్టల్ సిస్టంలో ఏంటంటే హెపాటిక్ అంటే ద ఇంటెస్టైన్ అనేది లివర్కి బ్లడ్ పంప్ చేస్తుంది. అంటే జనరల్ సర్క్యులేషన్లోకి వెళ్ళే కన్నా ముందు ఇక్కడ పంపింగ్ అవుతుంది, దీన్ని హెపాటిక్ పోర్టల్ సిస్టమ్ అని అంటాము. అయితే ఈ కార్డియక్ యాక్టివిటీని ఎవరు రెగ్యులేట్ చేస్తారు అంటే మనం చూసాం హార్ట్ అనేది మయోజెనిక్. అయితే ఇది మనకి నోడల్ టిష్యూ ద్వారా మనకి యాక్టివిటీ అవుతుంది. అండ్ దాంతోపాటు మనకి బ్రెయిన్లో మన నర్వస్ సిస్టమ్ చూస్తాం కదా, బ్రెయిన్లో వీ హ్యావ్ మెడుల్లా ఒబ్లాంగేటా, వన్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్. అండ్ ఇది
రెగ్యులేట్ చేస్తుంది. దేన్ని? ఆటోనమస్ నర్వస్ సిస్టమ్ని ఇది మనం రెగ్యులేట్ చేసిందని కూడా వి విల్ స్టడీ ఇన్ ద నర్వస్ సిస్టమ్. అయితే ఇక్కడ నుంచి కూడా ఈ కార్డియక్ యాక్టివిటీ అనేది రెగ్యులేట్ అవుతుంది. లైక్ హార్ట్ బీట్ ఇంక్రీజ్ అవ్వడం కానీ, వెంట్రికల్ కాంట్రాక్షన్ స్ట్రెంత్ని అవుట్పుట్ని అది చేయడం, అలాగే హార్ట్ బీట్ని డిక్రీజ్ చేయడం అది. అయితే ఇక్కడ మనకి వీ హ్యావ్ సింపాథెటిక్ నర్వ్స్ అండ్ పారాసింపాథెటిక్ నర్వ్స్ అని కూడా చూస్తాము. ఈ సింపాథెటిక్ నర్వ్స్ ఏంటంటే ఇవి హార్ట్ రేట్ని ఇంక్రీజ్ చేస్తాయి. వెరస్ పారాసింపాథెటిక్ రేట్ అంటే నర్వ్స్ అంటే ఇవి డిక్రీజ్ చేస్తాయి హార్ట్ రేట్ని. సో ఇలాగ ఈ సింపాథెటిక్ పారాసింపాథెటిక్ నర్వ్స్ అనేవి వర్క్ చేయడం జరుగుతుంది. అండ్ మనం సర్క్యులేటరీ సిస్టమ్ గురించి చదివాం. ఇక్కడ మనకి డిజార్డర్స్ ఏమున్నాయంటే హైపర్ టెన్షన్ అంటే హై బీపీ అని కూడా అంటాం. సింప్లీ మన నార్మల్ హెల్దీ హ్యూమన్లో వీ హ్యావ్ 120/80 అని తెలుసు కదా. నార్మల్ హెల్దీ హ్యూమన్లో వీ హ్యావ్ బ్లడ్ ప్రెషర్ 120/80. అయితే హైపర్ టెన్షన్ అయితే 140/90 ఆర్ దీనికన్నా అబోవ్ కూడా ఉంటుంది. అండ్ దీని ద్వారా ఇట్ కెన్ కాజ్ డ్యామేజ్ టు కిడ్నీస్, అది డ్యామేజ్ చేస్తుంది. సో హైపర్ టెన్షన్ వల్ల ఇలా అవుతుంది. నెక్స్ట్ వన్ ఇస్ ద కరోనరీ ఆర్టరీ డిసీజ్. దీన్నే మనం ఏమంటామంటే అథెరోస్క్లెరోసిస్ అని కూడా అంటారు. ఇది అంటే బ్లడ్ వెజల్స్లో ఫ్యాట్ అదంతా ఎక్కువ అయిపోయి కొలెస్ట్రాల్ ఎక్కువ అయిపోవడం వల్ల ఈ కరోనరీ ఆర్టరీ డిసీజ్ అని వస్తుంది. దీనివల్ల ఆ ఆర్టరీస్ నుంచి బ్లడ్ సప్లై అనేది ఫ్యాట్ అంతా డిపాజిట్ అయిపోవడం వల్ల బ్లడ్ సప్లై అనేది తక్కువ అవుతుంది. అండ్ ఆల్సో బ్లడ్ అక్కడ తక్కువ అవడం వల్ల మనకి వీ హ్యావ్ సమ్ హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ అలాగా దీని ద్వారా వస్తాయి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఎనిగ్నా పెక్టోరిస్. ఈ ఎనిగ్నా అంటే చెస్ట్లో పెయిన్ రావడం బికాజ్ ఆఫ్ ఆక్సిజన్ సప్లై ఉంటుంది కదా. ఆక్సిజన్ సప్లై టు ద హార్ట్ మజిల్స్కి డిక్రీజ్ అయితే ఈ ఎనిగ్నా పెక్టోరిస్ అనేది వస్తుంది. అండ్ ఇది మోస్ట్లీ ఏంటంటే మిడిల్ ఏజ్ ఇంకా పెద్దవాళ్ళలో కూడా చూస్తాము. ఎక్కువ స్ట్రెస్ ద్వారా ఇది ట్రిగర్ అవుతుంది. అండ్ ఫైనల్గా హార్ట్ ఫెయిల్యూర్ ఏంటంటే హార్ట్ అనేది బ్లడ్ అనేది పంప్ చేయడం ఫెయిల్ అయిపోతుంది. సో పంప్ చేయడం ఫెయిల్ అయితే దీన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. దీన్ని ఆల్సో కాల్డ్ ఎస్ కాంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అని కూడా అంటాము. అంటే దీని ద్వారా మనకి హార్ట్లోని బ్లడ్ అనేది పంప్ అవ్వదు. సో దీని ద్వారా లైక్ మనం చూస్తాం ఇప్పుడు కార్డియాక్ అరెస్ట్ లేకపోతే హార్ట్ అటాక్ మనం చూస్తాం కదా. దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే అవి సడన్గా స్ట్రెస్ దాని వల్ల వస్తాయి. కానీ హార్ట్ అటాక్ హార్ట్ ఫెయిల్యూర్ అంటే టోటల్గా బ్లడ్ అనేది హార్ట్లో పంప్ అవ్వదు. దీన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. దీన్ని కాగ్నిటివ్ హార్ట్ ఫెయిల్యూర్ అని అంటారు. అది గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ నాట్ సేమ్ యాజ్ ది కార్డియక్ అరెస్ట్ అంటే హార్ట్ స్టాప్ అవ్వడం కానీ లేకపోతే మజిల్ డ్యామేజ్ అవ్వడం లైక్ హార్ట్ అటాక్ మనకి ఇప్పుడు చూసాం కదా కరోనరీ ఆర్టరీ డిసీజ్ వల్ల దాని ద్వారా హార్ట్ అటాక్స్ వస్తాయి దానివల్ల. అయితే ఇది సేమ్ కాదు. హార్ట్ ఫెయిల్యూర్ ఇస్ ద డిఫరెన్స్. సో విత్ దిస్ మనం ద సర్క్యులేటరీ సిస్టమ్ కంప్లీట్ చేసాము. అండ్ వాళ్ళు చెప్పినట్టు ద బేసిక్తో పాటు కొంచెం మనం లిటిల్ డెప్త్ కూడా చూసాం. సో దీని ద్వారా మీకు నెక్స్ట్ లైక్ ఏ బ్లడ్ వెజల్ ఏది పంప్ చేస్తుంది, లేకపోతే డైకాస్పిడ్ వాల్ ఎక్కడ ఉంది, బైకాస్పిడ్ వాల్స్ ఎక్కడ ఉన్నాయి, 4 ఛాంబర్డ్ హార్ట్ మనం ఎక్కడ చూస్తాం, లేకపోతే ఎవల్యూషన్ దగ్గర టూ ఛాంబర్డ్ హార్ట్ మనం ఫిషెస్లో చూసాం కదా, ఆర్ 3 ఛాంబర్డ్ హార్ట్ ఇన్ కేస్ ఆఫ్ ద యాంఫీబియన్స్. అలాగా క్వశ్చన్స్ కూడా మీకు రావడం జరుగుతుంది. సో మీరు ఇలాగ కొంచెం చదివి ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే యూ కెన్ బెటర్ క్లియర్ ద ఎగ్జామ్. అండ్ థ్యాంక్ యూ ఆల్.